ప్రజాభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిశారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. సాయంత్రం సచిన్ సావంత్తో కడియం కూడా భేటీ కానున్నారు. ఇటు వీరిద్దరి వివాదంపై పీసీసీ పరిశీలకుడిని నియమించింది. ప్రజాభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిశారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. సాయంత్రం సచిన్ సావంత్తో కడియం కూడా భేటీ కానున్నారు. ఇటు వీరిద్దరి వివాదంపై పీసీసీ పరిశీలకుడిని నియమించింది. ప్రజాభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిశారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ఓవర్ టు యు. కాంగ్రెస్లో ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంతర్గత పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతుంది. నిన్న కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి ఇద్దరితో కూడా సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం పార్టీ చేసింది. దాంట్లో భాగంగానే ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్కు ఈ బాధ్యతను అప్పచెప్పింది. కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ ఇన్ఛార్జి సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్తో భేటీ అయ్యారు. తనకు సంబంధించి నిన్న మీడియాతో మాట్లాడినటువంటి అంశాలతో పాటు గతంలో కడియం శ్రీహరి చేసినటువంటి వ్యవహార శైలి తనను జిల్లాలో ఎలా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సచిన్కి కొండా సురేఖ వివరించారు. అయితే ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్కి సంబంధించి కావచ్చు, జరుగుతున్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా సచిన్ సావంత్ ఇద్దరు నాయకులతో కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా ఉదయం కొండా సురేఖతో మాట్లాడినటువంటి సచిన్ సాయంత్రానికి కడియం శ్రీహరితో కూడా భేటీ కాబోతున్నారు. అక్కడ జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి విషయాలన్నింటితో పాటుగా కొండా సురేఖ నిన్న మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఇతరత్ర అంశాలన్నిటి మీద కూడా కడియం శ్రీహరి తన నివేదికను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అటు మంత్రి కొండా సురేఖ, ఇటు కడియం శ్రీహరి మధ్య ఉన్నటువంటి గ్యాప్గా వచ్చి పంచాయతీలన్నింటిని కూడా సెటిల్ చేసేటువంటి ప్రయత్నంలో పార్టీ నాయకత్వం ఉంది. ఈరోజు భేటీ తర్వాత ఇద్దరిని కలిసిన తర్వాత ఉమ్మడిగా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి వాటికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. కాబట్టి ఇద్దరి నాయకులని కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగినటువంటి ఈ ఎపిసోడ్ ఒకటే కారణం అనేది కనిపించట్లేదు. గతంలో ఉన్నటువంటి వైరమంతా కూడా ఈ కడియం శ్రీహరి సమీక్ష చేశారనేటువంటి కారణాన్ని ముందు పెట్టి మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం మళ్ళీ వరంగల్ కాంగ్రెస్లో తెరమీదికి వచ్చిందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి పూర్వాపారాలన్నింటినీ పరిశీలించి అందరినీ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యతను సచిన్ సావంత్కు పార్టీ ఇచ్చింది. కాబట్టి ఆ ప్రయత్నాల్ని సచిన్ సావంత్ చేస్తున్నారు. సాయంత్రం కడియం శ్రీహరి సచిన్ సావంత్ని కలవబోతున్నారు. థ్యాంక్ యూ చారి.